హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. 2:00కి పిల్లల్ని వేరే స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడే సెలబ్రేషన్స్. ఇంతకీ సెలబ్రేషన్స్ ఏంటి అనుకుంటున్నారా? సో వీళ్ళ స్కూల్లో అయితే 46వ క్రీడల దినోత్సవం అంటే స్పోర్ట్స్ డే చేసుకుంటున్నారనమాట. దానికోసం 3 రోజుల నుంచి తెగ హడావిడి. మనకైతేని స్కూల్లో మాత్రం 10 రోజుల నుంచి హడావిడి ఉంది. ప్రతి ఒక్కరు డ్యాన్సులు నేర్చుకుంటారు. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. సో నేనైతే కొంచెం లేట్గానే లేచాలేండి. స్కూలు లేదు కదా, మనం 2 గంటలకు కదా తీసుకెళ్ళాలని చెప్పేసి లేట్‌గా లేచాను. కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడంతా కూడా అంతగా నీట్‌గా లేదు. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా పిల్లలు ఇంకా లేవలేదండి, పడుకున్నారు. చల్లగా ఉంది కదా, నేను కూడా లేపలేదులేండి. రోజు పాపం బలవంతంగా లేపుతున్నాను. ఇంకా ఈరోజైతే వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడే అని చెప్పేసి ఆహ్, ఇంకా పడుకోమని వదిలేసాననమాట. ఇప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత పెద్ద బాబు లేచాడు. కొంచెం ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇంట్లో దోసల పిండి ఉంది. పైనమ్మ ఇచ్చిందని చెప్పాను కదా, దోసలు వేసేసుకొని తినేస్తాము. కూరగాయలైతే ఎక్కువ లేవండి. ఒక 4, 5 క్యారెట్లున్నాయి. ఇంకా మూడో, రెండో పొటాటోస్ ఉన్నాయి, బంగాళదుంపలు. సో 2 కూర చేస్తే మాత్రం వాళ్ళు తినరు. అందుకని జస్ట్ తాలింపు పెట్టేస్తాననమాట. అంటే తాలింపు అంటే లైట్‌గా బిర్యానీ టైప్‌లో చేస్తాను. బిర్యానీ అంటే బిర్యానీ కూడా కాదు. చెక్క, మొగ్గ, లవంగాలు వేసేసి ఈ 2 కాయగూరలు వేసేసి చేస్తే కమ్మగా ఉంటది. నెయ్యి ఎక్కువేసుకోవాలి. నిన్నే కదా నెయ్యి చేశాను. కమ్మగా భలే వాసన అయితే అలాగలా వస్తుందనమాట. బయట కూడా వచ్చేస్తుంది ఆ కమ్మటి వాసన. నెయ్యి కమ్మటి వాసన. చాలా బావుంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి అంత కమ్మటి నెయ్యిని తిన్నామంటే మళ్ళీ బయట కొనుక్కోలేమనమాట. ఇప్పటి వరకు నేను 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి కూడా నేను కొనుక్కోలేదు. ఇంకా బయట క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇంట్లో పనులు. నైట్ ఇవన్నీ కూడా తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవన్నీ సదిరేసుకుంటాను. డబ్బాలో కూడా గిన్నెలున్నాయి. అవన్నీ తోమేసుకొని సదిరేసుకుంటాను. ఇంకా ఇడ్లీ పిండి అయితే లేదులేండి. లైట్‌గా ఒక 2 స్పూన్స్ ఉంటే దోస పిండిలో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంక ఇదంతా నీట్‌గా తుడిచేసి ప్యాక్ చేసేసి లోపల పెట్టేస్తాను ఇంకా. ఇంకా ఈ మధ్యన ఒక 4 రోజుల వరకైతే ఇడ్లీలు వేయను. మొత్తానికి 6 రేకులు కదా, 6 రేకుల్లో 4 మాత్రమే వేస్తున్నాను. 2 అలాగే ఉంటున్నాయి. ఎవరైనా చుట్టాలొచ్చినా వేసుకుంటానికి బావుంటది. ఎక్కువ ఉన్నా పర్లేదులేండి. తక్కువ ఉంటేనే మళ్ళీ మళ్ళీ వేయాల్సొస్తదనమాట. ఇది ప్యాక్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా సామాన్లన్నీ సదిరేశానండి. సదిరేసుకుని ఇంకా పిల్లలు, చిన్న బాబు లేవలేదు. పెద్దోడు లేచాడు. వాడి పనులు వాళ్ళు చేసుకుంటున్నాడు గానీ, చిన్న బాబుతోని ఇబ్బంది నాకు. వచ్చేసి చంకెక్కేస్తాడనమాట. దిగడు ఎప్పటికిని. పైగా చల్లగా కూడా ఉంది కదా. ఇంక మళ్ళీ ఆకలంటాడు వెంటనే. ఆకలంటే అది ఏదో తినే ఆకలి కాదు. ఏదో ఒకటి పెట్టమని. బిస్కెట్లైనా ఏదో ఒకటి పెట్టమని అంటా ఉంటాడు. పొద్దున్నే బిస్కెట్లు పెట్టాననుకోండి, టిఫిన్ ఇంకా తినరనమాట. అందుకని నేను పొద్దున్నే పెట్టను. ఎప్పుడైనా మధ్యాహ్నం మాటలు నన్ను బాగా టార్చర్ పెడితే పెడతాను. మళ్ళీ అదే అలవాటయిపోతది చిల్లర తిండని. చిరుతిండి అంత మంచిది కాదు కదా. చెత్తోడొచ్చాడండి. చెత్తంతా వేసేసాను. నీట్‌గా అన్నీ కడిగేస్తున్నాను. అయితే నిన్న కుట్టుకున్న డ్రెస్ వేసుకెళ్తానండి ఫంక్షన్‌కి. అయితే మీరన్నారు కదా, వైట్ కలర్ చున్నీ, వైట్ కలర్ లెగ్గిన్ ఏసుకోండక్క బావుంటుందని. సో అదే వేసుకుంటాను ఈసారైతేని. ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి ముందు. ఈ గిన్నెలన్నీ సదిరేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నిన్నైతే మాత్రం మార్నింగు ఇప్పటి వరకు ఉందండి కరెంటు. 10:00 ఎప్పుడో పోయిందన్నమాట కరెంటు. పోయి ఇంక రాలేదు ఇంకా. మనకి ఫంక్షన్ టైం అయిపోతుంది. నా వీడియో కూడా అప్‌లోడ్ అవ్వలేదు. అంతా కూడా డేటా అంటే మొబైల్ డేటాతోనే నేనైతే అప్‌లోడ్ చేశాను నిన్న. కానీ ఎప్పుడో 6 గంటలకి రిలీజ్ అయింది. ఇంకా మన వాళ్ళు చూసారో లేదో మరి. ఎక్కువ మంది చూడలేదులెండి. కరెక్ట్‌గా టయానికి పోస్ట్ చేస్తేనే చూస్తారనమాట. నా వీడియో ఎప్పుడొస్తది ఏంటని ఎదురు చూస్తా ఉంటారు. ఆ తర్వాత ఇంకా పట్టించుకోరు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు కదా. ఇంకా మన వాళ్ళు కూడా బాగా అలవాటైపోయింది మన వీడియోస్. నాకు కూడా బాగా అలవాటైపోయింది. ఈ వీడియోస్ తీయకపోతే నాకు ఎలాగో ఉంటుంది. చెట్లు కొడుతున్నారనమాట. అంటే ఒక్కొక్క 3 నెలలకొకసారి ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. కొమ్మలు ఎక్కువైపోయినాయి అనుకోండి చెట్లకి, అవన్నీ నరికేస్తారనమాట. ఒక్కొక్క ఏరియాలో కరెంట్ పోతా ఉంటది. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే నైటే ఎడిటింగ్ అవన్నీ చేసి పెట్టుకున్నాను. అప్‌లోడ్ చేయలేదు. నిద్రొచ్చేసింది అప్పటికే. పడుకున్నాననమాట. అది నేను చేసిన పొరపాటు. అప్‌లోడ్ చేసే టైంలో కరెంట్ పోయింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈరోజు శనివారం కరెంట్ పోయిందంటే ఖచ్చితంగా ఎక్కడో దుక్కున చెట్లు నరుకుతున్నట్టున్నారు అనుకున్నాను. అదే విధంగా కరెంట్ అయితే లేదనమాట. నైట్ నైట్ నేను మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, అదే ప్రోగ్రామ్ నుంచి వచ్చిన తర్వాత అప్‌లోడ్ చేశాను. వీడియోని మీరు చూడకపోతే చూడండి. ఇప్పుడు నెయ్యి నైట్ కాచేసి మూత పెట్టేసి ఉంచేసానండి. బాగా గడ్డ కట్టేసిందనమాట. బాగా చల్లగా ఉంది కదా. మళ్ళీ మరిగించాను. ఎంత కమ్మటి వాసన వస్తుందంటే అంత కమ్మటి వాసన వస్తుంది. సో దీంట్లోకి అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లోకే వడగట్టేస్తున్నాను.
వడగట్టపోతే మనకి అందులో ఉన్న పలుకులన్నీ అలాగే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా వడగట్టుకోవాలి. అయితే వడగట్టేసుకుని వెంటనే తీసేయకూడదు. ఇలా పెట్టేసుకుని ఇలాగా అనేసుకుంటే సరిపోతుంది అంతే. కొంచెంసేపు లోపలున్న నెయ్యి అంతా కూడా బయటికి అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నేను టమాటా పచ్చడి కొంచెం వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. టమాటా పచ్చడేమో మనకి బిర్యానీలోకి బాగుంటుంది, అంటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. మేమైతే తింటాం, మరి మీరు తింటారో లేదో తెలియదు కానీ. అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా. ఒక 4 పచ్చిమిరపకాయలు బిర్యానీలోకి, మిగతాంతా పచ్చళ్ళలోకి వేసేద్దాం అనుకుంటున్నాను. మరీ ఎక్కువ కారంగా లేవు. చాక్ ఎక్కడ తీసుకున్నారక్క అని అడుగుతున్నారు. డీమార్ట్లో తీసుకున్నామండి. 4 సెట్ ఉంటుందన్నమాట. మా ఆయన 2 ఇరగొట్టేశారు. ఎందుకో తెలుసా, మనకి స్వీట్ కార్న్ వస్తుంది కదా, దాన్ని కట్ చేయడానికి అంటే ఎలా కట్ చేశారంటే దాని మధ్యలో కత్తి పెట్టి పైన సుత్తితో కొట్టారనమాట. ఏది మనకి కత్తి మీద సుత్తితో కొట్టారు. కిందేమో స్వీట్ కార్న్ ఉంది, పైనేమో దానిపైనేమో కత్తి ఉండి దానిపైనేమో సుత్తితో కొట్టారు గట్టిగా ఇరుగుతుందని. కానీ స్వీట్ కార్న్ ఇరగలేదు, కత్తి ఇరిగింది. ఒక్కసారి అలా జరిగినప్పుడు మళ్ళీసారి చేయకూడదు కదా. మళ్ళీ ఇంకొక 2 నెలలకి మళ్ళీ అలాగే చేశారు, మళ్ళీ అలాగే ఇరిగింది. ఇంకా అలా ఉంటుంది మా ఆయనతో పని. ఇంకా ఈసారి అయితే ఇలా ఎరగొట్టకండి, తింటే మొత్తం తినేయండి, లేకపోతే లేదన్నాను అనమాట. ఈ కత్తి ఒకటే మిగిలింది లాస్ట్కి. మొత్తానికి 3 వచ్చినట్టున్నాయి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేశాను, తర్వాత వచ్చేసి పొటాటోస్ కూడా కట్ చేశాను, బంగాళదుంపలు. ఆ తర్వాత క్యారెట్ కూడా కట్ చేస్తున్నాను. ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు బిర్యానీలో వేయను, దీంట్లో వేస్తాను. అది టమాటా పచ్చడి అన్నాను కదా, దానికోసం అనమాట. కూరగాయలు అయిపోయినాయండి, సోమవారం తెచ్చుకోవాలి. ఒక సిస్టర్ అడిగారు, నడువు నొప్పి అంటున్నావు కదా అక్క, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. ఇంకా రెస్ట్ అంటే ఇంకేముంటాయి చెప్పండి, హౌస్ వైఫ్కి చేయాల్సిన పనులు మనమే చేయాల్సిందే, ఇంట్లో పనులు. నేనైతే ఇంకా టిఫిన్ అయితే ఆపేసానండి 2 రోజులు. ఈయనే వద్దులే టిఫిన్ వేయకు అంటే, టిఫిన్ వేసాను అనుకోండి, పిండి రుబ్బాలా, ఆ గ్రైండర్ కడగాల, అదొక పెద్ద పనే కదా. నడువు నొప్పి తగ్గేంత వరకు టిఫిన్లు వేయకు అన్నారు. టిఫిన్ లేకపోతే మా ఇంట్లో ఒక్కరోజు కూడా గడవదండి. ఇంకా అందుకునే నిన్నైతే ఇడ్లీ పిండి తెప్పించేశాను కదా, ఆ రోజు నైట్కి అయిపోయింది. మర్నాడు పైనమ్మ ఇచ్చింది దోశల పిండి, బయట కొనకు నేను ఇస్తానన్నది. మళ్ళీ చూడాలన్నమాట, మళ్ళీ సండేకి ఏం చేయాలి ఏంటనేది. పూరి చేయాలా, పూరి చేయడానికి కూడా ఏమీ లేదు, పిండి అయిపోయింది. చూద్దాం నా ఓపికను బట్టి. అంటే కొంచెం టిఫిన్స్ ఆపేస్తే రెస్ట్ దొరుకుతుంది. టిఫిన్లే పెద్ద తలనొప్పి అండి, ఎంత టైం పట్టేస్తుంది అంటే దాంట్లోకి చట్నీ అని ఇదని టైం ఎక్కువ పట్టేస్తుంది. ఈ 4 ముక్కల కింద 5 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. మగ్గ పెట్టేసి మిక్సీ పట్టేస్తాం కాబట్టి పచ్చడి అయిపోతుంది అనమాట. ఎక్కువ పెద్ద పెద్దగా అంటే బాగా చిన్న ముక్కలు అవసరం లేదు. ఇలాగ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇదిగో ఇవి మాట ఇంగ్రీడియంట్స్, ఓకేనా. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసేసుకున్నాను, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తాను. ఒకసారి ట్రై చేయి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తే నెయ్యి స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఎంత బాగుంటుందంటే. మేము తీసుకున్నది వచ్చేసి కంట్రీ డిలైట్ మిల్క్ అనమాట, 1/2 లీటరు, ఓకేనా. రోజు 1/2 లీటర్ తీసుకుంటాం కదా, దాన్ని మరిగించేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డీ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. రాత్రి పెట్టేశాను అనుకోండి, లేకపోతే పొద్దున్న కాచి చల్లార్చి పెట్టేసినా మీకు సాయంత్రానికి చాలా మీగడ అనేది దలసరిగా వస్తుంది అనమాట. ఆ మీగడ ఒక గిన్నెలో వేసుకోవాలి, గిన్నెలోనే లేకపోతే బాక్స్లోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది ఫుల్గా అయిపోతుంది అనమాట. ఆ బాక్స్ నిండిపోయిన తర్వాత దాంట్లో తోడు పెట్టేసేయండి, అంటే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీయండి, కొంచెం సేపు వదిలేయండి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, తోడుకోదనమాట. తోడు వేసినా కూడా చల్లదనం తగ్గాక తోడు వేయండి. కొంచెం 2-3 టేబుల్ స్పూన్ తోడు వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసింది ఒక రోజంతా. అంత అది పెరుగులాగా అయిపోతుంది అనమాట. దాన్ని మిక్సీలో రుబ్బేసుకుని, అదే మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని చల్ల నీళ్ళలో వేసేసుకోవాలి. బాగా చల్లగా ఉండాలి, చిల్లు వాటర్ అనమాట. అంతే, మనకి మీగడంతా కూడా వెన్నలాగా రెడీ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం వేడి చేసేసుకున్నాం అనుకోండి, నెయ్యి అంతా వచ్చేస్తుంది. 10 రోజులు నెయ్యి చేసామంటే ఒక గ్లాస్ అంత అవుతుందండి మనకి. అంటే ఒక బియ్యం వేసుకుంటాం చూసారా, బియ్యము అంత గ్లాసుడు అనమాట. నాకైతే 3 ఇయర్స్ నుంచి అస్సలు బయట నుంచి నెయ్యి తీసుకోలేదు. ఒక్కసారి తీసుకున్నాను మా అత్తయ్య గురించి, అస్సలు టేస్ట్ లేదనమాట. ఇది వరకు అదే బాగా టేస్ట్గా ఉండేది అనిపించింది, కానీ ఇంట్లో చేసిన నెయ్యి అయితే మాత్రం ఇంకా దాని ముందు వేస్ట్ అనమాట. అదే మనం చేసిన నెయ్యి ముందు ఏది నెయ్యి అయినా సరే చాలా వేస్ట్గా అనిపించింది నాకైతే. ఇంకా అప్పటి నుంచి నేను
ఇలాగే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే మొత్తం కూడా అన్నీ వేసేసి ఫ్రై చేశానండి. నేనైతే 1.5 గ్లాస్ వేసాను. నైట్ కూడా తినేయచ్చు మిగిలితే అని. రైస్ అనమాట. 1.5 రైస్‌కి 3:15 వేసాను. నార్మల్ రైసే కదా! బాస్మతి రైస్ కాదు. 3:15 వేసాను. సరిపోయింది 3:15 అంటే మా బియ్యానికి తగ్గట్టు మాట. మా బియ్యానికి తగ్గట్టు నేను ఎక్కువసేపు కూడా బాగా నానబెట్టలేదు. ఒక 10 నిమిషాలు నానబెట్టాను. బాగా కలిపేసాను ఉప్పు వేసేసి. బాగా కలిపేసేసి సగం వరకు ఉడికిన తర్వాత దమ్ పెట్టేస్తాననమాట. అప్పుడు పలుకులు బాగుంటాయి. పలుకులుగా చాలా బాగుంటుంది. ఇంకా బాగా మరిగించేసి ఇదిగోండి ఇలా బాగా మరిగించేసి తర్వాత ఇంకో ఇలాగ అయిపోయేసరికి మూత పెట్టేసేయాలి. కరెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లో నేను ఏం చేస్తాను అంటే లవంగం పెట్టేస్తాను. లవంగం పెట్టేస్తే దమ్ అనేది బాగుంటుంది అనమాట. అంటే బయటకు రాకుండా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పక్కన పెట్టేశానండి. ఇక్కడ నేను పచ్చడి చేస్తానన్నమాట. ఆయిల్ వేసేసాను. అన్ని పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేశాను. వెల్లుల్లిపాయలు వేశాను. ఇవేంటివి పల్లీలు కూడా వేశాను. నాకు చెప్పడానికి రాదనమాట. వ్లాగ్స్లో తొందరగా రాదు. అదే స్టిచ్చింగ్లో అయితే అసలు నేను టకా టకా చెప్పేస్తానండి. ఇంకంతే, మనకి అది ఎక్కువ అలవాటు కదా. తర్వాత వచ్చేసి జీలకర్ర వేసానండి. బాగా ఫ్రై చేశాను. బాగా ఫ్రై చేసేసి లాస్ట్లో ఇంకా దింపే ముందు అంటే ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసాను అనమాట. టమాటాలు వేసేసి బాగా మగ్గనిచ్చేయాలండి. బాగా మగ్గనిస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. లేకపోతే అంతగా బాగోదు. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేసేయండి. కొంచెం టైం పట్టిందిలేండి. ఎందుకంటే పల్లీలు కొంచెం పచ్చిగా ఉన్నాయి. అంటే అక్కడి నుంచి రావడమే అలా వచ్చిందిలేండి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా టమాటాలు వేసాను. ఇలా టమాటాలు వేసేసి మూత పెట్టేసి మగ్గబెట్టేసానండి. మగ్గబెట్టేసిన తర్వాత ఇలా కొంచెం అడ్డు పెడుతున్నాను, లేకపోతే చల్లాచెదురు అయిపోతుంది అనమాట ఆయిల్ అనేది. తర్వాత ఉప్పు వేసేసాను. పసుపు వేసి ఇంకా దింపే ముందు చింతపండు వేసాను. చింతపండు వేస్తే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇదిగోండి మోస్ట్లీ మగ్గిపోయినట్టే. తర్వాత చల్లారబెట్టేసి మిక్సీ పట్టేస్తాను. చూసారా, ఇలా రావాలన్నమాట. లాస్ట్లో ఇంకా ఇది కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసుకుని మగ్గబెట్టేస్తాను. ఇంకా మిక్సీ పట్టేసుకున్నామంటే సరిపోతుంది. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చింతపండు కూడా వేసేసాను. ఇలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా మనం ఫైనల్ మిక్సీ పట్టడమే కదా, బాగా మగ్గిపోతే సరిపోతుంది. అయిపోయిందండి కర్రీ కూడా. ఇంకా నా బిర్యానీ కూడా అయిపోయింది. పొడి పొడిగా బాగా వచ్చింది. మగ్గబెడతాం కదా, పొడి పొడిగా వచ్చిందనమాట. కొంచెం కొత్తిమీర వేసేసానండి. ఇంకా అయిపోయిందండి ఇది కూడా. మాకు 2 పూట్లకు వచ్చేస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ ఫంక్షన్కి వెళ్తాం కదా, అక్కడ ఏమన్నా వాళ్ళు పెట్టారనుకోండి, ఇంకా వాళ్ళు అక్కడ పెడితే ఇంకా ఇది ఎక్కువ తినరు కదా, అందుకని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎందుకక్క అన్నిసార్లు అడుగుతున్నావు అని మాత్రం అనకండి.
ఎందుకంటే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు వీడియో పెడుతున్నాను అనమాట. నాకు కూడా మీ ఇంట్రెస్ట్ చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది వ్లాగ్స్ మీద. చక్కగా ఇంట్లో పని చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మన కాళ్ళ మీద మనం నిలబడుతూ, మనం ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే చాలనిపించింది. అదే విషయం మీతో చెప్తున్నమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత పలుకు కింద వచ్చిందో. ఆవిరి అనేది కెమెరాకి తన్నింది, అందుకనే అలాగ మబ్బుగా వచ్చిందనమాట. అయిపోయిందండి వంట పని కూడా. ఇంకా దోశలు వేసేస్తాను. దోశలు అయితే భలే వచ్చాయండి నిజంగా. తను యాక్చువల్గా ఏంటంటే ముందు కూడా చాలాసార్లు పిండి ఇచ్చింది, కానీ ఎప్పుడు ఇంత బాగా రాలేదు. నేనేం చేశానంటే ఇడ్లీ పిండి మిగిలిందని చెప్పేసి దీంట్లో కలిపేశాను అనమాట. దీన్ని ఎలా వేస్తుందంటే 1:3 రేషియో. అంటే ఒక గ్లాసుడు మినపప్పు అయితే 3 గ్లాసులు రేషన్ బియ్యం వేస్తుంది. ఇంకా గుప్పిడో ఎంతో అటుకులు వేస్తుంది. నేను అటుకులు ఒకటే వేయను. అయితే నేనేం చేశానంటే ఇంక ఇడ్లీ పిండి ఒక 2 టేబుల్ స్పూన్ మిగిలిపోయింది. అంటే గుంట గరిట అంతా మిగిలిపోతే వేసేసానమాట. ఏం చేసుకోవాలి మళ్ళీ అదని. దీనివల్ల స్టిఫ్నెస్ అనేది వచ్చిందనమాట. మనం బయట కొనుక్కున్నప్పుడు ఎలా వస్తుందో అలా స్టిఫ్నెస్ అనేది వచ్చింది. బాగున్నాయి. పిల్లలైతే ఒక్కొక్కరు 3 తిన్నారండి. మీరు చెప్తే దిష్టి తగులుతుంది అక్క అంటారేమో కానీ నిజంగా ఒకటే తింటారు ఎప్పుడు కూడా. ఇంకంతగా ఆకలేస్తే ఇంకొకటి తింటారు అంతే తప్ప ఇంకా ఎక్కువ తినరనమాట. అలాంటిది 3, 4 తిన్నారండి. అమ్మ ఇంకా తీసుకురా అని. స్వీట్నెస్ వచ్చింది, స్టిఫ్నెస్ వచ్చింది, 2 బాగున్నాయి. చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం కూడా ఒక 4, 5 వేసాను. ఇంకా అంటే ఇంకా మిగలేదనమాట పిండి అనేది. మంచి కలర్ వచ్చినాయి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ. నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఒక 1:3 రేషియోలో ఒక గుప్పుడేమో ఇది వేయాలి, ఏది అటుకులు వేయాలి. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉంటే ఇడ్లీ పిండి కలుపుకోండి, లేకపోతే లేదు. ఏం చేస్తాం మళ్ళీ దానికోసం ఇడ్లీ పిండి వెళ్ళలేం కదా. ఇంకొక దోశ కూడా వేసాను. బాగా కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా స్టిఫ్గా వచ్చిందనమాట. కింద పడిపోయింది. ఎందుకంటే ఫోన్ ఒక చేత్తో పట్టుకున్నాను, ఇంకో చేత్తోటేమోని తీస్తుందన్నమాట దోశలు. అందుకుని ఇంకా నేను అది కూడా ఎడిట్ చేయలేదు తెలుసా, మీకు కొంచెం ఫన్నీగా ఉంటుందని. ఇంకా మా ఫ్రెండ్కి పంపిస్తున్నానండి. అంటే ఒక చిన్న బాక్స్ ఉందనమాట. నెయ్యి కూడా ఫ్రెష్గా చేశాను కదా, తనకు ఒకసారి చెప్పాను అనమాట నెయ్యి చేసి ఇస్తానని. అప్పటి నుంచి నాకు అస్సలు కుదరలేదు. ఎలాగో వేడివేడిగా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. టమాటా పచ్చడి చేసి ఫోన్ చేసి చెప్పాను. అంటే తను ఫోన్ చేయమని చేసింది. ఇలా చెప్పాను అనమాట. ఏం లేదు, నైట్ నెయ్యి చేశాను, పంపించాను, కొంచెం వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఇది కూడా పంపించాను చెప్పాను. మరి నచ్చిందో లేదో. బిర్యానీ అంటే బిర్యానీ ఏం కాదులేండి. ఇంకా స్కూల్ నుంచి కూడా అందరు పిల్లల పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు అనమాట. తెలిసిన వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది చాలామంది ఫోన్ చేస్తున్నారని చెప్పానమాట. నేనైతే 2:15 పిల్లల్ని ఇచ్చేయాలంట వాళ్ళకి. అంటే వాళ్ళన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా. అయితే నేను 1:45 కల్లా బయలుదేరుతాను, మరి మీరు ఎప్పుడు వస్తారని అడిగాను అనమాట. వాళ్ళు కూడా అదే టైంకి బయలుదేరుతారన్నారు. ఇంకా మేము అందరం కలిసే వెళ్ళాంలేండి. అక్కడ కలుసుకున్నాము. పార్కింగ్ దగ్గర చాలా ప్రాబ్లం అయిపోయింది నాకు. నేను పార్కింగ్ చేసినప్పుడు వెనకాల ఎవరు లేరండి. అసలు కామన్ సెన్స్ ఉంటుందో ఉండదో తెలీదండి. నాకు అర్థం కాదు ఎదుటోళ్ళకి. ఇప్పుడు నేను ఒక పార్కింగ్ చేశాను అక్కడ. 3 బళ్ళు ఉన్నాయి, దాని పక్కన నేను పెట్టాను. నా బండి వెనకాలే అడ్డంగా ఇంకొక బండి పెట్టారు. ఆ బండి వెనకాల ఇంకొక బండి. అసలు అవతల వాళ్ళు ఎలా వస్తారు అనేది కూడా కామన్ సెన్స్ లేకుండా అయిపోయింది. నేను ఎలా తీయాలో నాకు అర్థం కాలేదనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. వాళ్ళ హస్బెండ్ కొంచెం నా వెనకాల ఉన్న బండ్లన్నీ కొంచెం పక్కకి జరిపితే నా బండి వచ్చింది. అయితే అది ఆయన లేకపోతే ఇంకా నా పరిస్థితి ఎలా ఉన్నాను భయం వేసిందండి. అసలు పెట్టే వాళ్ళకైనా ఉండాలి కదా, అవతల వాళ్ళు ఎలా తీస్తారు అనేది. అడ్డంగా పెట్టేయటమైనా నాకు దగ్గర లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను మొహం మీద అడిగేదాన్ని, మీరు ఇలా అడ్డంగా పెడితే మేము ఎలా తీసుకోవాలని. లేరు, మరి ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో వాళ్ళు. సో అలా అయింది. నాకైతే నేను ఎవరికి అడ్డంగా పెట్టనండి. కొంచెమైనా ఉండాలి కదా కామన్ సెన్స్ అనేది. మీరు మాత్రం అలాగే అడ్డంగా పెట్టకండి, నాలాగా ఎవరైనా తిట్టుకుంటారు. కొంచెం పక్కకు పెట్టుకోవాలి, అవతల వాళ్ళు రావడానికి వీలుగా ఉండేటట్టు. 10 అయిందండి ఇప్పుడు. ఇంకా 10 అయిపోయిన తర్వాత మొదలుపెట్టారండి మా వాళ్ళు. నాకు డ్రెస్ వేసి నేను అందరికి చూపిస్తాను. వేసుకోకూడదమ్మా ఇప్పుడు అప్పుడే, అది ఏమో లైట్ కలర్లు కదా పాడైపోతాయి మళ్ళీని టీచర్లు తిడతారంటే ఒప్పుకోడే. చూసారా ఇంక ఇలా ఎన్ని యాషాలు వేస్తున్నారో. ఇంకా స్నానం చేయించేశాను.
స్నానం చేయించేసినప్పటి నుంచి మళ్ళీ పెంటగోలే. అందరి పేరెంట్స్ ఫోన్ చేయడం, ఇంకా మా వాళ్ళు వేసేయమంటున్నారండి వేసేయమంటున్నారంటే, మా ఇంట్లో కూడా అదే గోలండి, నేనే ఆపుతున్నాను అని చెప్పాననమాట. ఇంకా పిల్లలకి స్నానాలు చేయించేసి క్రీమ్ రాసేసాను. ఒక్క 1 అవర్ ఆగండి, నేను కూడా స్నానం చేసేసి మీకు అప్పుడు రెడీ చేయిస్తానని చెప్తున్నాను అనమాట. వినట్లేదు అయినా. మా చిన్నోడు అసలు వినడు. వీడితోనే నాకు. ఏంటి వీడికి ఎన్ని ఆఫర్లు ఇచ్చాను తెలుసా? డ్యాన్స్ వేయనంటాడు, నేను అక్కడికి రానంటాడు, ఎంత గోల పెట్టాడో. పిజ్జా తినిపిస్తాను, వాడే ఏం కావాలి చెప్పు అంటే పిజ్జా కావాలన్నాడు, బర్గర్ కావాలన్నాడు, ఐస్ క్రీమ్ కావాలన్నాడు, లాలీపాప్ కావాలన్నాడు, చిప్స్ కావాలన్నాడు. ఎన్ని అడిగాడో అమ్మో అనుకున్నాను. సరే చూద్దాంలే, నువ్వు ఏడకుండా మంచిగా డ్యాన్స్ వేయి, అప్పుడు నీకు ఏం కావాలో అది తినిపిస్తాను, కొంటానని చెప్పాను అనమాట. సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇంకా బట్టలు వేయమని, ఇప్పుడు వెయ్యొద్దు, ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది, ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే వేసుకుని కూర్చుంటే మాత్రం మీరు అన్నీ బ్లాక్ అయిపోతే టీచర్లు తిడతారు, అప్పుడు నా చేతిలో మీకు దెబ్బలు ఉంటాయని చెప్పాను అనమాట. ఇంకా నేను కూడా స్నానం చేసానండి. స్నానం చేసి నేను రెడీ అయిపోవాలి. ఇంకా బట్టలు తెచ్చిపెట్టాను. పిల్లలకేమో అన్నం తినమని చెప్పాను. ఇంకో ఒకరికేమో వైట్ కలరు, ఒకరికేమో పింక్ కలర్ అనమాట. లైట్ కలర్స్ అన్నీ కూడా మళ్ళీ బ్లాక్ అయిపోతాయి కదా, అందుకని నేను వేయనన్నాను. ఇంకా టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది. సరే బయటికి వెళ్ళకండి, పిల్లలతో ఆడకండి, ఇంట్లో ఉంటాను అంటేనే వేస్తానంటే సరే అన్నారు. ఇది బెల్ట్ అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరే చెప్పండి. పిల్లలు వేసుకున్న తర్వాత వీడియో పెడతాను. ఇంకా వీళ్ళు కూడా తినేసారండి. స్పూన్ ఇచ్చాను. మళ్ళీ వీటి మీద ఎక్కడ కూరలు వేసేస్తారని భయంతో దూరంగా పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా బట్టలు వేసేసి వాళ్ళని కూడా రెడీ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంటాడో మా వాడు. చూడండి, ఇది వచ్చేసి మా వాడు నాటు నాటు సాంగ్లో ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట. ఇంకా పెద్ద బాబుకి వేయలేదు. బాగున్నాడు కదా, భలే సెట్ అయ్యాడు. ఇంక డ్యాన్స్ పోజిస్తున్నాడండి, డ్యాన్స్ వేస్తున్నాడు. అదే నాటు నాటు సాంగ్ వాడే పాడేస్తున్నాడు. నాటు 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 అనుకుంటూ వాడే పాడేస్తున్నాడు. అదే కొంచెం సేపు ఆగరా, ఒక ఫోటో తీస్తాను. పెద్దోడు కూడా వేసేసాను. ఇద్దరైతే ఫుల్ హ్యాపీ. ఒకటి రామ్ చరణ్ అంట, ఇంకొకటేమో ఎన్టీఆర్ అంట. ఇదిగోండి ఫోజ్ ఇచ్చేస్తున్నారు చూసారా. వీడు పెద్దోడేమో జయదేవేమో రామ్ చరణ్ అమ్మ నేను అంటున్నాడు, వాడేమో ఎన్టీఆర్ అంట. ఆడ అలాగే ఉంటాడంట. అలాగే ఉంటానమ్మా నేను, నాకు ఫోటో తీ. ఇదేం ఫోజురా అంటే, ఇది ఫోజ్ అమ్మా, ఇలాగే తీ, నువ్వు నన్ను ఇలాగే తీ అని చెప్తున్నాడు అనమాట. వాడేమో అలా పెట్టుకుంటున్నాడు, వీడు డ్యాన్స్ వేస్తున్నాడు, నాటు నాటు డ్యాన్స్. ఎంత ఇష్టమో 3RR. ఎన్నిసార్లు చూసారో, నెట్ఫ్లిక్స్లోనో దేంట్లో ఉంటుంది కదా, చాలాసార్లు చూశాడు. మళ్ళీ నేను గట్టి గదివేనని పైకి ఎక్కి అలిగాడు అనమాట. అమ్మ దిగరా బాబు దిగరా అని. వీళ్ళని బ్రతిమలాడడానికి సరిపోయింది. ఎవరి పని వాళ్ళదనండి. కరెంట్ ఒకటి లేదు, చీకటిగా ఉంది. ఏది వెతుక్కోవాలన్నా మొబైల్ లైట్ వేసుకుని వెతుక్కోవాల్సిందే, అలా ఉంది సిచ్యువేషను. ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. మీరు అన్నారు కదా వైట్ కలర్ లెగ్గిను, వైట్ కలర్ చున్నీ వేసుకున్నాక కానీ, సో నేనైతే అదే ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇంకా తలస్నానం చేశాను కదా, ఇదిగో వైట్ కలర్ చున్నీ, వైట్ కలర్ లెగ్గిను. బాగుందంటే ఇంకా ఇదే కంటిన్యూ చేస్తాను. ఇంకా వేరే వేరే లెగ్గిన్స్ అవన్నీ కూడా ఇంకా నేను ఉంచేసుకుంటానులేండి, వేరే దానికన్నా వస్తుంది కదా. ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు. వైట్ సాక్సులు, బ్లాక్ కలరు షూస్ వేసుకోవాలంట. ఇంకా అదే వేస్తున్నాను. చాలామంది అడిగారండి డ్రెస్ బాగుందని. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే సేమ్ కలర్ కావాలన్నారు కానీ స్టాక్ లేదనమాట. ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి. ఆ వేరే కలర్స్ అయినా పర్లేదని చెప్పారనమాట. అదే అక్కడికి వేసుకెళ్ళాను కదా, చూసారండి. వెనకాల నెక్క కూడా బాగా నచ్చింది వాళ్ళకి. సేమ్ అలాగే కుట్టించుకుంటారేమో అనుకుంటున్నాను. ఇంకా నేనేమీ అడగలేదు. ఇంకా పిల్లలు కూడా వేయించేసి ఇంకా టైం అవుతుంది. అయితే ఒక మదరు వస్తా అని చెప్పారండి, బాబుని తీసుకుని వస్తాను, నాకు అడ్రస్ తెలియదు అన్నారు. సరే అని చెప్పాను, లొకేషన్ షేర్ చేశాను. తర్వాత కాల్ చేసి ఇంకా నేను వెళ్ళిపోతాలేండి, అలాగా మీరు అలా వచ్చేయండి అన్నారు. మా ఇంటి వెనకాలేండి, ఒక 2 గల్లీలు అవతల అంతే. ఎక్కడో అనుకున్నాను కానీ ముందే రోజు చూసి వెళ్ళడం వల్ల మంచిదైంది. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. చాలాసేపు రెడీ అయిన తర్వాత చాలాసేపు నా దగ్గరే ఉన్నారు. అంటే ఇంకా టైం ఉందన్నమాట. ఇద్దరికి బాగా సెట్ అయిందండి. నేను అనుకున్న ఇదేం డ్రెస్సులు రా బాబు, 850 తీసుకున్నారు అనుకున్నాను కానీ బాగున్నాయి. వీళ్ళకి ఇలాంటి డ్రెస్ లేదు, బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ రోజంతా దీంతోనే సరిపోయింది నాకైతేనే. ఈ పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళు మళ్ళీ మరకలు అవ్వకూడదు కదా డ్రెస్సులకి, వాళ్ళ వెనకాలే ఉంటాం. డ్యాన్స్ అయితే బాగా చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు. ఇదిగోండి నాటు 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 అని చూసారా. వీడేమో అలగడాలి, ఇంకా ప్రతిదానికి అలగడమే.
ఏంటో అర్థం కాదు, స్టైల్ కొట్టేస్తాడు అని అంటే. ఇంకా మేము బయలుదేరిపోతున్నామండి. ఎలా ఉంది డ్రెస్ చెప్పండి కామెంట్ చేసి. మీరు వైట్ వేసుకోమన్నారని వైట్ వేసుకున్నాను. ఇంకా మా వాడు చూడండి, వాడు బిల్డప్ ఇచ్చేస్తున్నాడు కెమెరా ముందుకు వచ్చి, జరుగు జరుగు అంటున్నాను. డ్రెస్ కూడా బాగా నచ్చింది అందరికీ. ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. దీంట్లోనే కంటిన్యూ అవుతుంది. 1 అవర్, దగ్గర దగ్గర 1 అవర్ పోస్ట్ చేశాను మీకోసమే. ఇంకా వచ్చేసామండి. ఇది స్కూల్ దగ్గర అనమాట. స్కూల్ దగ్గర సెలబ్రేషన్స్, వేరే వేరే స్కూల్ దగ్గర. ఇంకా లోపలికి వెళ్తున్నాము. పెద్దగా ఏమీ అంత పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ ఏమీ లేవు, మెయిన్ సెలబ్రేషన్స్ అంతే. ఇంకా మా వాళ్ళు చూడండి ఎంతలాగా వెళ్తున్నారు. ఫ్రెండ్ అనమాట, పక్కనున్న అబ్బాయి ఫ్రెండు మోక్షిత్. ఎక్కువ బాగా క్లోజ్గా ఉండేది ఏంటంటే మోక్షిత్తోని, ప్రీతంతో బాగా క్లోజ్గా ఉంటారు. అయితే ఇంకా అక్కడ కూర్చున్నారు మా పిల్లలు. అయితే అక్కడ చూడండి, అక్కడ లైన్గా కూర్చోబెట్టారనమాట. వాళ్ళంతా కూడా డిస్ప్లేకి డ్యాన్స్ కోసం అనమాట వీళ్ళంతా. సో ఇదంతా కూడా గ్రౌండ్ అండి, చాలా పెద్దగా ఉంది. ఎంత ఎండ అంటే పైన ఏమన్నా టెంట్లు వేసినా బాగుండేమో అనిపించింది. నెత్తి మీద బాగా మాడిపోయింది, బుర్రంతా వేడైపోయిందండి బాబోయ్. నాకైతే ఎక్కడ కళ్ళు తిరిగిపోతాయని భయం వేసింది అనమాట. అందరు పైన ముసుగులు వేసుకుని కూర్చున్నారు. కరెక్ట్గా 2 o'clock అంటే ఎంత ఎండగా ఉంటుంది, చలిగా ఉన్నా కూడా ఎండ అయితే ఉంటుంది కదా. సో అందరం అయితే కూర్చున్నాం. మేమైతే ఇక్కడ కూర్చున్నాం, కొంచెము స్ట్రేట్గా ఉంది కదా, అంటే ఎవరైనా వచ్చినా కూడా సెలబ్రేషన్స్ అవన్నీ కూడా బాగా చూసుకుంటానికి ఉంటుందని. ఇక్కడ వచ్చేసి శివగామి, కట్టప్ప, బాహుబలి ఉన్నారనమాట. మనకి కెమెరా దగ్గర కనిపించట్లేదు కానీ వస్తారు ముందుకి. ఇప్పుడు వెల్కమ్ డ్యాన్స్ అండి. వీళ్ళంతా కూడా వెల్కమ్ డ్యాన్స్ అనమాట. ఇంకా మ్యూజిక్ పెట్టకూడదు నేను నా ఛానల్లో, అందుకని పెట్టట్లేదు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. అయితే ఈ బిందులు గోడ ఏంటి అనుకునేదాన్ని అనమాట. రోజు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని కదా, అందరూ కూడా బిందులు తీసుకొచ్చేవాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి, సెకండ్ ఫ్లోర్ నుంచి. ఏంది బిందులు గోడ ఏంది, ఏం డ్యాన్స్ వేస్తున్నారు ఏంటో అనుకున్నాను. ఇదనమాట వీళ్ళందరూ కూడా వెల్కమ్ డ్యాన్స్, మన సంస్కృతికి సంబంధించిన డ్యాన్స్. చాలా బాగా చేశారు పిల్లలైతేనే. చూడండి ఎంత చక్కగా చేశారో. మేము ముందు కూర్చుంటే ఇంకా బాగుండేది, బాగా కనిపించేది, కానీ ముందు ఏం కూర్చోలేదులేండి. చూసారా, జ్వాలకి సంబంధించింది కూడా ఉంది, అంటే ఆ దీపం వెలిగించడం కూడా ఉంది. తెలుగులో స్పీచ్ ఇచ్చారు కొంతమంది, కొంతమంది ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చారు. తెలుగులో స్పీచ్ మాత్రం నాకు బాగా నచ్చింది. స్పష్టమైన తెలుగు అనమాట, అచ్చ తెలుగులో మాట్లాడారు ఎవరో కానీ, చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది. పైన ఆకాశం వైపు చూడండి, అసలు అలా కలిసి గువ్వలు ఎలా వెళ్తున్నాయి చూసారా, ఒకేసారి అలా వెళ్తున్నాయి అనమాట. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఆ బిందులు ఎందుకో మీకు డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకో ఆ బిందుల మీదకి ఎక్కి నమస్కారం చేస్తున్నారు అనమాట. ఇంకా ఎండింగ్ అందుకున బిందులు తెచ్చుకున్నారు వాళ్ళు అని మనసులో అనుకున్నాను. ఇదిగోండి నమస్కారం చేస్తున్నారు చూసారా, బిందుల మీద నిలబడి. చాలామంది ఉన్నారు, దగ్గర దగ్గర ఒక 20 మంది ఉంటారేమో నాకు తెలిసి, 20 కన్నా ఎక్కువ మందే ఉన్నారు. అందరు 8th క్లాసు, 7th క్లాసు, 10th క్లాసు వాళ్ళే అనుకుంటా. చూసారా ఎంత చక్కగా చేస్తున్నారు పిల్లలు. అయితే మేము ఎంతవరకు ఉన్నామంటే మా పిల్లల్ని మాకు ఇచ్చేంతవరకు ఉన్నామండి. ఇది వచ్చేసి రెండోది, దీన్ని ఏమంటారో తెలీదు, ఏదో మార్చ్ టైప్ అనమాట. చెప్తున్నారండి అక్కడ మైక్లో చెప్తున్నారు, నాకు గుర్తు రావట్లేదు. సో ఇవి ఏంటంటే ఒక్కొక్కరు అలా వెళ్తూ ఉంటారు. జ్వాల అండి, అదే స్టార్ట్ చేయడం అనమాట, సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయటం. చూడండి చాలా బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఉండకపోతే ఇవన్నీ చూడండి. ఇవంతా కూడా ఎలాగ రౌండ్గా వెళ్ళి అక్కడ జ్వాలాదీపం వెలిగిస్తారనమాట. ఇంకా స్టార్ట్ చేస్తున్నట్టు ఒలింపిక్ గేమ్స్లో ఎలాగైతే స్టార్ట్ చేస్తారో ఆ టైప్ అనమాట. తర్వాత వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అక్కడ ఇంగ్లీష్లో. సో వాళ్ళకి గ్రీన్ అయిపోయింది కదా, వీళ్ళు వచ్చేసి ఎల్లో అనమాట. ఈ ఎల్లోకి ఒక సింబల్ ఉంది, ఆ నేమ్ తోటి ఒక మంచి స్పీచ్ ఇచ్చారనమాట. ఇది అయిపోయింది. తర్వాత వెనకాల చూడండి, ఇక్కడ బాహుబలి, కట్టప్ప, ఇంకా బల్లారదేవ వీళ్ళనమాట.
మొత్తం అంతా కూడా బాహుబలి టీమ్ అనుకోవాలి ఇంక చెప్పాలంటే. అంటే బాహుబలి సాంగ్స్ అవన్నీ. ఎందుకు సెలెక్ట్ చేశారంటే శివగామి దేవి అంట చాలా తెలివిగా తన సామ్రాజ్యాన్ని కాపాడుకుందంట. దాన్ని బేస్ చేసుకుని బాగా నచ్చి ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా మొత్తం కూడా బాహుబలికి సంబంధించిన పాటలు అన్నీ ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి వీళ్ళు అలా మొత్తం కూడా ఒక్కొక్క టీము మొత్తం కూడా జాయిన్ అయింది. నాకు తెలిసి మొత్తం స్కూల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసినట్టే. పైన చూసారా పక్షులు ఎలా తిరుగుతున్నాయో, ఎంత చక్కగా ఉందో. గ్రౌండ్ అయితే బాగా నచ్చిందిలేండి. అరేంజ్మెంట్స్ ఏమి లేవండి. మనమే వాటర్ తీసుకోవాలి, పిల్లలకి స్నాక్స్ మేమే తీసుకోవాలి. అంటే ఇంకా పిల్లల్ని పంపించేటప్పుడు ఒక జ్యూస్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారనుకోండి, అది కాదు. ఇంకోండి చూడండి ఎంత చక్కగా వెళ్తున్నారు. ఇదొక టీం అనమాట, రెడ్ కలర్. ఇదొక టీము. తర్వాత వచ్చేసి బ్లూ కలరు. గ్రీన్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది, రెడ్ అయిపోయింది, ఇది బ్లూ. ఇవన్నీ కూడా వీళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది. అందరినీ గ్యాదర్ చేసినట్టున్నారు. సో ఇదొక టీము. చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే బాగున్నాయి. అరేంజ్మెంట్స్ ఇవి చూసారా పైన కెమెరా అనమాట అది. ఇంకా మొత్తం కూడా ఇలాగ అందరూ కలిసి ఒకసారి ఇలా తిరిగారండి. ఇదొక టీం అండి. ఇక్కడ గ్యాదర్ అయ్యారనమాట అందరూ కలిసి. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లీడర్ ఉంటారు. ఆ లీడర్ తోటే స్టార్ట్ చేశారు గేమ్స్ అనేవి. మనకు ఒలింపిక్ గేమ్స్ అది జ్వాలతోటి స్టార్ట్ చేస్తారు కదా, అలా అనమాట. ఇక్కడ చూడండి వస్తున్నారు చూసారా అబ్బాయి, ఒక అబ్బాయి టీము. సో ఈ అబ్బాయి ఇంకొకరికి ఇస్తారనమాట. ఆ కాగడ అనేది ఇంకొకరికి ఇస్తారు. ఇదిగోండి ఇలా పట్టుకుని మళ్ళీ పరిగెడుతున్నాడు చూడండి ఈ అబ్బాయి. ఇది ఒక టీం అన్నమాట, ఎల్లో కలర్ టీం అబ్బాయి. మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు. అతనికంటే ముందు కెమెరామ్యాన్ కూడా పరిగెడుతున్నాడు, ఎందుకంటే షూట్ చేయాలి కదా వీడియో, అందుకుని. ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇంకొక చేతికి అందిస్తారనమాట. నాకు తెలిసి గ్రీన్ వాళ్ళకో ఎల్లో వాళ్ళకో. మేము ముందు కూర్చుంటాం వల్ల కొంచెం బాగానే కనిపించింది. ఇంకో చూసారు ఇలా గ్రీను, ఇప్పుడు వచ్చేసి గ్రీను. అలా ఒకరికొకరు అందిపుచ్చుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ జ్వాలాదీపం అయితే వెలిగించి స్టార్ట్ చేస్తున్నట్టమాట. ఇప్పుడు బాగా క్లాప్స్ కొట్టామండి. నిజంగా నాకైతే బాగా అనిపించింది. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు అనమాట. ఒలింపిక్ గేమ్స్ లాగే అనిపించింది నాకు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి పిల్లలకి సాంగ్స్ పాడతారండి. సాంగ్స్ పాడేసిన తర్వాత ఇంకా ఎల్కేజీ యూకేజీ వాళ్ళందరూ కూడా ఇంక వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వాళ్ళు వస్తున్నారండి. మా కార్తీక్ కనిపిస్తాడు చిన్నోడు, ఓకేనా. చూడండి చిన్నపిల్లలు రాగానే అందరు క్లాప్స్ కొట్టడమేనండి. చిన్నపిల్లలు రాగానే ఎంత ముద్దుగా అనిపించింది అంటే, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఎంత ముద్దుగా అనిపించిందో. అంటే పూల తోటలో పువ్వుల్లా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు చూడండి పిల్లలు. బుడిబుడిగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారని. ఎల్కేజీ యూకేజీ వాళ్ళమాట వీళ్ళంతా కూడాని. పింక్కి పింక్ మ్యాచ్, బ్లూకి బ్లూ మ్యాచ్ అనమాట. అంటే మా వాడు పింక్ కదా, ఉంటాడు ఇందులోనే ఉంటాడు చిన్నోడు. అసలే మొహం మార్చుకుని వెళ్ళాడు. డ్యాన్స్ వేస్తాడా వేడా అనుకున్నాను. వెతుకుతున్నాను అనమాట ఎక్కడున్నారా అని. రోజు చెప్తాడండి, ఆ రెండు చేతులు ఇలా ఇలా అంటాడనమాట. ఏం డ్యాన్స్ వేస్తున్నావురా, 850 రూపీస్ తీసుకున్నారు, ఏం డ్యాన్స్ వేస్తావు అంటే ఆ చేతితోటి ఇలా ఇలా ఊపుతున్నాడు అనమాట. అంతే, ఇంకో ఇదే డ్యాన్స్, ఇంకేం లేదు. చాలా బాగా క్లాప్స్ కొట్టారండి అందరూ కూడాని. పిల్లల్ని చూస్తేనే ముద్దుగా అనిపించారు. ఇదిగోండి మొత్తానికి ఒక బ్లూ కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు అనమాట. మా వాడేమో పింకు అక్కడ ఉన్నాడు. మా వాడు ఎక్కడున్నాడని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ మా ఫ్రెండ్ కనిపిస్తే చెప్పిందనమాట ఉన్నాడు అక్కడ అని. వాడి చూపులన్నీ నా వైపుకే ఉన్నాయండి. మా అమ్మ ఎక్కడ కూర్చుందా, మా అమ్మ ఎక్కడ కూర్చుందా అని చూస్తూనే ఉన్నాడు. లాస్ట్కి డ్యాన్స్ వేసేళ్ళండి. ఇంకోండి ఆ టీంలో ఉంటాడనమాట మా వాడు కార్తీక్ చిన్నోడు. చూస్తున్నా ఎక్కడున్నాడా అని. ఇక్కడ కూర్చుంటాం కొంచెం మంచి పని అయిందిలేండి, లేకపోతే కనిపించకపోను పిల్లలు. మేము అనుకున్నాం అనవసరంగా వచ్చామేమో అనుకున్నాము, కానీ రావడం మంచిది. ఆ మూలను కూర్చోవాల్సింది, ఎండగా ఉంది అని మాలో మేము తెగ ఫీల్ అయిపోయాం అనమాట. కానీ పిల్లలు కనిపించేవారు కాదు. అందరినీ సెట్ చేసి పెడుతున్నారు. ఇక్కడ ఒక టీము, అక్కడ ఒక టీము. నా చూపులు మాత్రం కార్తిక్ మీదే ఉన్నాయి. ఎక్కడున్నాడా, ఏడుస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అని. చూడగా మొత్తం మీద కనిపించాడు. మీకు చూపిస్తాను చూడండి. నాకైతే వీడియో షూట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. వీళ్ళంతా అడ్డుగా ఉన్నారు కదా, నిలబడి తీయమని చెప్తుంటే మళ్ళీ వెనకాల ఉన్న వాళ్ళు కనిపించదులే నేను నిలబడితే అని నిలబడలేదనమాట.
చూపిస్తాను, మీకు క్లియర్గానే చూపిస్తాను జూమ్ చేసి. చాలా బాగా చేతులు ఆడించాడనమాట. డ్యాన్స్ ఏం లేదు, ఆ చేత్తో ఈ చేత్తోటి ఇలా ఇలా అనడమే అంతే, ఇంకేమీ లేదు. చూడండి ఇలాగా ఇలా అనడం. ఆ పాప అంటుంది కదా, జోడీలు అనమాట. ఒక పాప పింక్ అయితే ఒక బాబు పింక్ మాట, ఇంకో పాప గ్రీన్ అయితే ఇంకో పాప గ్రీన్. అక్కడ చూడండి ఉన్నాడండి మా వాడు, కనిపించాడు నాకు, నా వంకే చూస్తున్నాడు మా అమ్మ ఎక్కడ కూర్చుందా అని. చాలాసేపు డ్యాన్స్ వేయలేదు కానీ తర్వాత వేశాడు, చూపిస్తాను చూడండి. డ్యాన్స్ వేయకుండా రెండు చేతులు ఆడించకుండా ఎవరైతే ఉన్నాడో వాడే అనమాట. ఈవిడ అడ్డొచ్చింది తల, అక్కడ చూడండి, చూసారా, ఇదిగో చేతులు ఆడించకుండా ఉన్నాడు కదా, పింక్ కలర్ దానికి బ్లూ కలర్ పాపకి మధ్యలో ఉన్నాడు అనమాట, టీచర్ పక్కన ఉన్నాడు. అసలు చేతితోటి ఇలా అనట్లేదు అలా అనట్లేదు, చూసారా. ఎందుకో కొంచెం బాధగా ఉన్నాడనమాట. ఉంటే అమ్మ ఉండాలి లేకపోతే స్కూల్లో ఉండాలి అంతే తప్ప ఇంక ఎక్కడ ఉండడనమాట. సో నాకైతే వీళ్ళు అడ్డొచ్చేసారు కానీ ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెం చేతులు ఆడిస్తున్నాడు బాగానే. ఇప్పుడు డ్యాన్స్ స్టార్ట్ చేశాడు వీడే, చూడండి ఇలా ఇలా అంటున్నాడు, చూసారా. చూడండి వీళ్ళు అడ్డుగా ఉన్నారనమాట, కనిపించట్లేదు అసలు. ఇదిగో చూసారా, చిన్న కార్తిక్ మొత్తం మీద సెట్ అయిపోయాడులేండి అందరితో పాటు. ఇలా ఇలా అంటున్నాడు చూసారా. నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది, అమ్మయ్య సెట్ అయ్యేవరా బాబు, లేకపోతే నువ్వు యాక్టివ్గా లేకపోతే టీచర్ నన్ను అంటది, ఏంటండి క్లాస్ రూమ్లో బాగానే ఉంటాడు, ఇలా బయటకు వస్తే ఏంటండి ఇలా తయారవుతున్నాడు అని అంటది అనమాట. మొత్తం మీద ఏదో రకంగా అయితే డ్యాన్స్ వేసేసాడు ఇలా ఇలా అని. పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారండి అందరూ కూడా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఒక మ్యూజిక్ పెట్టారు సాంగ్, ఇంకా మీకు నచ్చినట్టు మీరు ఆడించుకొని చేతులు అన్నట్టు వదిలేశారనమాట. ఇదిగోండి ఇలా ఇలా అంటున్నాడు. ఫైనల్గా అయితే సెట్ అయిపోయాడు. వీడి కోసమే నా బెంగ అంతా కూడాని. జయదేవ్ ఎలాగో బాగానే చేస్తాడులేండి, ఇక అమ్మ కావాలి, అమ్మ అమ్మ లేకపోతే స్కూల్లో ఉన్నంతసేపు స్కూల్లో ఉంటాడు, బయట ఉంటే మాత్రం అమ్మ, ఇంకెవ్వరొద్దు. వెనకాల ఆ పాప కొట్టినట్టుంది, ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలాగెలా అంటున్నాడు చూసారా. ఇంకా సాంగ్ అయ్యేంత వరకు వీడి దగ్గర కెమెరా పెట్టాను. ఇంకా సాంగ్ అయిపోయేసరికి ఇంకా అందరు వెళ్ళిపోయారు అనమాట. జస్ట్ 5 మినిట్స్ అంతే. ఈ 5 మినిట్స్ కోసం 1 వీక్ నుంచి వీళ్ళు కష్టపడుతున్నారు పిల్లల చేత ఇలాగ ఆడిపిస్తానికి. అమ్మాయిల ఫ్రాకులు అయితే చాలా బాగున్నాయండి. వీళ్ళు కాబట్టి 850 రూపీస్ అండి, పెద్దవాళ్ళకైతే 1000, ఎందుకంటే సైజు పెరుగుతుంది కదా ఫ్రాక్ సైజు. ఇంకా ఫైనల్గా అయితే అయిపోతుంది, ఇంకా ఒక 10 నిమిషాలు కూడా లేదులేండి. చాలా చక్కగా చేశారు పిల్లలైతే, కలర్ఫుల్గా వీళ్ళు బాగా చేశారు. అక్కడికన్నా ఇక్కడ బాగుంది. కింద పైన అనడమే, పైన ఒక 10 సార్లు కింద ఒక 10 సార్లు ఆ చేతులు ఆడిస్తూ ఉంటే అదే సాంగ్ అయిపోయిందండి. అందరు గట్టిగా క్లాప్స్ కొట్టారు, నేనైతే ఇంకా గట్టిగా కొట్టాను. అందులో మా కార్తీక్ ఉన్నాడు కదా అందుకుని. ఇంకా వీళ్ళందరినీ పంపించేశారు. నెక్స్ట్ వచ్చేసి జయదేవ్ గ్యాంగ్ వస్తుందండి, కానీ టీచర్ని మెచ్చుకోవాలండి, చాలా ఓపికతో పిల్లల్ని చూసుకున్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే 4 టీచర్లు ఉన్నారనమాట. అంటే ఎవరి టీం వాళ్ళకే అయినా సరే క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యన కంట్రోల్ చేయడం వేరు, ఇలా 10 మందిలో కొంచెం చూడడం వేరు కదా. ఏదైనా తేడా వచ్చిందని టీచర్లే అంటారనమాట, ఏం చూస్తున్నారు ఏం ట్రైనింగ్ ఇచ్చారని. సో మొత్తం మీద వాళ్ళని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. కలర్స్ భలే ఉన్నాయి, పింక్ అని, బ్లూ, ఎల్లో. సో అందరూ ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద నాకైతే గండం గడిచింది అనిపించింది. పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను, అమ్మయ్య వీడి చేత డ్యాన్స్ చేయించారు, ఎక్కడ ఏడ్ చేస్తాడని ఎంత భయం వేసిందో. ఇది గ్రీన్ కలర్ అనమాట, వీళ్ళు గ్రీను, పింక్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. వేరే వాళ్ళు వస్తున్నారండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళే, అంటే జయదేవ్ వాళ్ళ క్లాస్మేట్ అనమాట, డ్యాన్స్లో ఉన్నాడు. మా జయదేవేమో డిస్ప్లేలో ఉన్నాడు, పచ్చబొట్టేసిన సాంగ్. అక్కడ చూడండి లాగేస్తుంది అమ్మాయి, ఇంగో ఈ అబ్బాయి అనమాట, ఈ అబ్బాయే. నేను వీళ్ళతోనే కలిసి వెళ్ళాను. ఇంకా లైన్గా నిలబెట్టేసి పచ్చబొట్టేసిన సాంగ్, పచ్చబొట్టేసిన అందగాడ నువ్వు పచ్చి ప్రాయాలనే దోచుకు, ఏదో ఉంది కదా నాకు గుర్తు రావట్లేదు కానీ
కానీ ఆ ప్రిన్సిపల్ సార్‌లో ఎవరో ఉన్నారు కదా! ఒకతను అంటున్నాడనమాట. పిల్లలు డాన్స్ వేస్తుంటే మనం కూడా ఒక స్టెప్ ఎయాలనిపించింది. అంత చక్కగా చేశారు పిల్లలని చెప్తున్నారనమాట. ఇంగ ఆ బాబుని టార్గెట్ చేశాను నేను. ఎందుకంటే పక్కనే కూర్చున్నారు కదా ఫ్రెండు. సో, నేనైతే వీడియో పంపిస్తానులే. నేను దగ్గరుండి తీస్తున్నానని చెప్తున్నాననమాట. ఇంగో డాన్స్ ఏస్తున్నాడు చూసారా? ఆ అబ్బాయి అనమాట. చార్విక్. ఎప్పుడు కాంటాక్ట్‌లో ఉంటామండి రోజు కూడాని. రోజు మాట్లాడుకుంటూనే ఉంటామనమాట. అంటే బాబు కొంచెం స్లోగా రాస్తాడు. బోర్డ్ మీద రాసినవి మొత్తం రాయకుండా టీచర్ ఏమో రఫ్ చేస్తది. సో, ఇబ్బందవుతదనమాట. అందుకు నాకు రోజు ఫోను చేసి అడుగుతా ఉంటదనమాట. ఏం హోంవర్క్‌లు ఇచ్చినా. అలా బాగా పరిచయము. సో, వీళ్ళతోనే నేనక్కడ ఎక్కువసేపు వీళ్ళతోనే ఉన్నాను. అంటే ఎక్కువసేపు ఏంటండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకనమాట. అంటే నేను మా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మెసేజ్ పెట్టాను నేను బయలుదేరుతున్నానని. అప్పుడే తను బయలుదేరింది. ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత కలుసుకున్నామనమాట. కలుసుకొని ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడే ఉన్నాం. అన్నీ కూడా 'బాహుబలి' సాంగ్సే. ఫస్ట్ 'బాహుబలి 1', 'బాహుబలి 2' 2 అవే అనమాట. ఇంక చూడండి డాన్స్. చాలా చేశారు పిల్లలైతే. సో, ఇది అయిపోయిన తర్వాత ఇంకా 'జయదేవ్' వాళ్ళ గ్యాంగ్ వచ్చిందండి. ఈ సాంగ్ అయిపోగానే 'జయదేవ్' వాళ్ళ గ్యాంగ్ అనమాట. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఎంతసేపు కష్టపడితే ఎన్ని రోజులు కష్టపడితే గానీ వీళ్ళ చేత ఇలాగ స్టెప్ ఏయించలేకపోయారు. మాకు అసలు అర్థమయ్యేది కాదనమాట. వీళ్ళు డిస్‌ప్లేలో ఉన్నారా? లేదంటే డాన్స్‌లో ఉన్నారా? అసలు డాన్స్ ఎలా వచ్చు? పైకెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత కొంచెం మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ₹850 దేనికి? ఇదే అందరి పేరెంట్స్‌లో క్వెషన్ మార్క్ ఇదే అనమాట. ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. మెసేజ్‌లు కూడా సరిగ్గా రాలేదు. ఇంకా మేమే పైకెళ్ళి టీచర్‌తో మాట్లాడితే క్లారిటీ వచ్చింది. ఫస్ట్ జయదేవ్‌కి ఎందులోనూ లేరండి. పార్టిసిపేట్ చేయలేదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ డిస్‌ప్లేలో ఉన్నారండి. పార్టిసిపేట్ చేయాలి అన్నారు. మళ్ళీ 850 అంటే 850 ఏంటండి ముందు వద్దన్నారు కదా అని మళ్ళీ పైకెళ్ళి మాట్లాడొస్తే లేదండి ఉన్నాడు ఇంట్రెస్ట్ ఉందంట జాయిన్ చేయించాం మేమన్నాం. సర్లే ఇంకా పిల్లల ఆనందానికి ఎందుకు కాదనాలి. ఇంతమంది ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లల కోసమే కదా మనం ఇంత కష్టపడేది అని చెప్పేసి ఇంకా నేను మనీ అయితే పే చేసామనమాట ఇద్దరం. 850 మొత్తానికి 700 అయితే పే చేశాను. వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. అందరితో కలిసి ఇలా డ్యాన్స్ వేయడం. మాకైతే అదృష్టం లేదు. మేమంతా కూడాని మా ఆయన, నేను కూడా గవర్నమెంట్ స్కూలే. 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ అండి. జీపీహెచ్ స్కూల్ అంటారు కదా! గవర్నమెంట్ స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్ టైప్ అనమాట. టె ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూలు. డిగ్రీ మాత్రం ఎయిడెడ్ కాలేజ్ నాది. అంటే సగం గవర్నమెంటు, సగమేమో ప్రైవేటు. అంటే అప్పుడు గవర్నమెంట్ కాలేజ్‌లో డిగ్రీ కాలేజ్‌లో ఎంపీసీ లేదు. అంటే నా డిగ్రీ ఎంపీసీఎస్ అనమాట. నేను అనుకున్నది గ్రూపు. అందుకని మళ్ళీ సగం గవర్నమెంట్, సగం ప్రైవేట్‌లో జాయిన్ అయ్యాము. అప్పట్లో 10,000 అంటే మామూలుగా డిగ్రీ కాలేజ్‌లో 5,000 కానీ ఇది సగం గవర్నమెంట్, సగం ప్రైవేట్ కదా! అందుకని చెప్పేసి 10,000 తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ 10,000 డిగ్రీ, సెకండ్ ఇయర్ ఏమో 12,000 ఎంతో, ఫైనల్ ఇయర్ కూడా 10,000 15,000 మొత్తానికి నాకు 30,000 తోటి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 10థ్‌కి ఇంటర్‌కి అయితే నాకు అసలు డబ్బులు కూడా ఖర్చు అవ్వలేదు. ఓన్లీ మనకి ఇవే కదా బుక్స్ కోసమే. ఇంగోండి మా వాళ్ళు వచ్చేసారండి జయదేవ్ వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్ద బాబు గ్యాంగ్ అనమాట. వీళ్ళేంటంటే గ్రీన్ కలర్ ఫ్రాకు, అదేవిధంగా వైట్ కలర్ వీళ్ళది. పక్కన వాళ్ళదేమో వేరే వేరే కలరు. వైట్ కామనే అందరికీ. కానీ అమ్మాయిలు చేంజ్ అయ్యారనమాట. సో, మా జయదేవ్ ఎక్కడున్నాడో నాకు కనిపించలేదు కానీ వేరే వాళ్ళకి అందరికి కనిపించాడంట. వెళ్ళేటప్పుడు కనిపించాడు. వీళ్ళు కూడా ఒక సాంగ్ అండి. బాహుబలి సాంగే వీళ్ళకి కూడా. ఇంకో టీచర్లతోటి చూడండి టీచర్ ఎంత కష్టపడుతున్నారో. ఫోటోలు తీసేవాళ్ళు తీస్తున్నారు. వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇలా లైన్‌గా ఉండమని పైనుంచి కూడా చూస్తున్నారు చూడండి ఎంతమంది చూస్తున్నారో. వీరు పక్క బిల్డింగ్ వాళ్ళనమాట నాకు తెలిసి. చాలా చక్కగా చేశారండి. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో. సో, ఇది అయిపోగానే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిపోమని చెప్పారనమాట. ఇంకా మేము వచ్చేసాంలేండి ఇంకా అయిపోగానే. ఇంకా వేరే చూడలేదు. ఇంకా చేశారు. ఇంకా అలాగే కూర్చుంటే 5, 6 అయిపోతది. పిల్లలు టైర్డ్ అయిపోతారు కదా! అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయాం. టీచర్స్ కూడా అన్నారు మీ పిల్లల్ని మీరు తీసేసుకోండి. ఉంటే ఉండండి చూడొచ్చు ఇంకా మిగతావి కూడా సెలబ్రేషన్స్ అని చెప్పారు కానీ ఇంకా మేము లేము. చూడండి ఇలాగా విసనకర్రతోటి విసరడమే ఇంకేమీ లేదు. ఇలా అనడమే. పైన ఈ డిస్ప్లే సాంగ్ అంటారు వీటిని. అంటే మామూలుగా పాటల్లో సాంగ్ కాదనుకుంటా. పాటల్లో సాంగ్ కాదు. జస్ట్ మ్యూజిక్ సాంగ్ అనమాట. వీళ్ళని డిస్ప్లే అంటారు ఇలా అనడమే. మా వాడి కోసం చూస్తున్నాను ఎక్కడున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మాత్రం ఫస్ట్‌లో ఉంది. అది జయదేవ క్లాస్‌మేట్ మాత్రం ఫస్ట్‌లో ఉంది. వాళ్ళ మదర్ కూడా నాతో బాగా క్లోజ్‌గా మాట్లాడతారు.
చూస్తున్నా జయదేవ్ ఎక్కడున్నాడా, ఎలాగ ఆడుతున్నాడా, ఎలా డ్యాన్స్ వేస్తున్నాడా అని. ఈ పక్కన ఇంకొకరండి, వీళ్ళు పింక్ గ్యాంగ్ అనమాట. పింక్, గ్రీను, ఎల్లో, మొత్తానికి 3. అంటే నాకు తెలిసి ఫస్ట్ ఏ, ఫస్ట్ బి, ఫస్ట్ సి, ఫస్ట్ డి అలా ఉన్నారండి మొత్తం. అదే సారీ, సెకండ్ క్లాస్ వీళ్ళు. సెకండ్ ఏ, సెకండ్ బి, సెకండ్ సి, సెకండ్ డి అలా అనమాట. వీడియో కూడా ఎంత బాగా తీస్తున్నారు చూడండి. బాగా వేసాడు డ్యాన్స్ అయితే. దూరం నుంచి కనిపించింది కాబట్టి సరిపోతుంది, దగ్గర అయితే ఇంకా బాగుండేది. జూమ్ చేసి తీస్తున్నాను. ఇలాగ విసునకాయలతోటి విసరడమే. మ్యూజిక్ వేసేసారు వెనకాల. ఇంక ఇది అయిపోగానే ఇంకా పిల్లల్ని తీసేసుకున్నాం మేము. వెళ్ళేటప్పుడు కనిపించాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడండి పరుగులు పెట్టడానికి. కానీ మళ్ళీ ఇంకొక 2 months అవుతా అవుటింగ్ ఉంది వీళ్ళకి. లాస్ట్ ఇయర్ ఏమో జయదేవికి ఏమో జూ పార్క్ తీసుకెళ్లారు, చిన్న బాబుకి ఏమో దగ్గరగా ఉండే ఒక చర్చిలో తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇంకో వచ్చేస్తున్నా చూడండి, ఇంక ఇక్కడ ఉన్నాడు జయదేవు. సెకండ్లో ఉన్నాడు, కనిపించాడు నాకు. ఇదిగోండి ఎంత యాక్టివ్గా వెళ్తున్నాడో. పోనీలే బాబు, బాగానే ఉన్నారు వీళ్ళు. ఇదిగో నాకు వెళ్ళేటప్పుడు కనిపించాడు అనమాట. చెయ్య పట్టుకుని పరిగెట్టాలి ఇలాగిలాగా. ఆ పాప అయితే లాక్కెళ్ళిపోతుంది. చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేశారు అందరూ కూడా. అందరూ కలిసిపోయి 3 రోజుల ముందు నుంచే ఈ గ్రౌండ్కి తీసుకొస్తున్నారంట వీళ్ళు, ప్రాక్టీస్ చేయించడానికి. అంటే ఎలాగా పరిగెట్టాలి, ఎలాగ నడవాలని కొంచెం వాళ్ళకు తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి ముందు నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారమ్మా కారులో, మమ్మల్ని బస్సులో అని చెప్పారనమాట. అవునా అన్నాను. మళ్ళీ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పింక్ కలర్ పాప మిస్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళది కూడా అయిపోయినట్టే. ఇంకా ఫోటోలు తీసేసి 4 yearsకి ఒకసారి జరుగుతుందంటండి. కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట. టీచర్ అదే అన్నారు, కంపల్సరీ ఇవ్వాలా మేడం డబ్బులు, ఇద్దరికి ఇవ్వాలంటే. మేడం 4 yearsకి ఒకసారి జరుగుతుందండి, 4 years తర్వాత మీ పిల్లలు 6th క్లాస్కో వెళ్ళిపోతారు, ఇప్పుడు అంత క్యూట్నెస్ ఉండదు కదా అన్నట్టు మాట్లాడారనమాట. అది కరెక్టే లేండి, డబ్బులది ఏముందిలే, ఇంకా తర్వాత ఎలాగో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మేము కూడా ఒప్పుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు పిల్లలంతా కూడాని. ఇంకా మా జయదేవ్ ఇప్పుడు కనిపిస్తాడండి మళ్ళీని. చాలా చక్కగా పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇదిగో సెకండ్లో ఉన్నది మా పెద్దోడే. ఇంకో సెకండ్లో ఉన్నది సార్. ఫస్ట్ ఉన్నదేమో జయదేవ్ వాళ్ళ ఫ్రెండ్, సెకండ్లో ఉన్నది జయదేవే. ఇంకోండి చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా, నన్ను చూడలేదంట. అమ్మ నువ్వు ఎక్కడున్నావు, నాకు కనిపించలేదంటే, నువ్వు కనిపించావులేరా నాకు, బాగానే వేసావు డ్యాన్స్ అంటే నవ్వుతున్నాడు అనమాట. చాలా బాగా చేశారని చెప్పేసి అందరికీ నవ్వుతున్నారు, సూపర్ అని. చాలా కేరింగ్ తీసుకుంటారండి. తర్వాత వచ్చేసి వేరే వాళ్ళ గ్యాంగ్ అనమాట. ఇంకా మన పిల్లల్ని మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ దాకా ఆపేసాం, ఇంకా ఎక్కువసేపు ఉండలేదు, వెళ్ళిపోదాంలే అని మేమే అనుకున్నాం. జిగాల్ లాగా ఉందండి వీళ్ళ డ్రెస్సులు అయితే మాత్రం. మొత్తం జిల్జిల్ అనమాట. అంతా అంటే మొత్తం కూడా చాలా పాష్ మ్యూజిక్ అనుకుంటా. చూడాలనిపించింది. అప్పటికి పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ. అంటే ఏడుస్తారు కదా అమ్మ వాళ్ళు లేకపోతే, మిగతా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని. ఇంకా మనం కూడా వెళ్ళిపోదామండి అని చెప్పాను. సరే అండి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకేం లేదు. తర్వాత వచ్చేసి సెకండ్ క్లాస్ అయిపోయింది కదా, తర్వాత థర్డ్ క్లాస్ అనమాట. థర్డ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ క్లాసు, ఫోర్త్ అయిపోయిన తర్వాత 5th, 6th, 7th, 8th, 9th, 10th అలాగా మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా చాలా బాగుంది చూడండి. ఇదంతా కూడా డ్యాన్స్ వేయడానికి. ఇంకా పిల్లల్ని తీసేసుకుని ఇంకా పక్కనే కూర్చుని ఉన్నానమాట. పెద్ద బాబు ఇంకా రాలేదు. బిస్కెట్లు ఇస్తున్నారు, బిస్కెట్ దొరకలేదంట మా వాడికి. పోతే పోనరా బయట కొంటాను నేను బిస్కెట్ అంటే, తమ్ముడికి వచ్చింది నాకు రాలేదమ్మా అంటున్నాడు. లేదు నేను కొంటాను బయట, అది దొరుకుతాయి. జ్యూస్ ఒకటి ఇచ్చారనమాట, అయిపోయినాయి అంట. అంటే సరే అని చెప్పేసి ఇంకా అంతలోపు ఇక్కడ ఇంకొక బాహుబలి సాంగ్ అనమాట. ఈ రెడ్ కలర్ వీళ్ళిద్దరు జోడీ, రెడ్ కలరు. ఏ క్లాస్ అంటే వీళ్ళు 4th క్లాస్ వాళ్ళు. వీళ్ళంతా కూడా మొత్తం అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా వీడేమో దొరికిన ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడే తినేస్తున్నాడు. మళ్ళీ అన్నయ్య ఎక్కడ అడుగుతాడో, వాడికి దొరకలేదు కదా బిస్కెట్ అని. చూసారా ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అడిగేస్తున్నాడు వెంటనే. డ్యాన్స్ బాగా చేసావంటే, అమ్మ నువ్వు పిజ్జా ఇస్తా అన్నావు, బర్గర్ ఇస్తా అన్నావు, కొంటా అన్నావు, నడు మనం వెళ్దాం షాప్కి వెళ్దామని.
వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అలాగే వెళ్ళాంలేండి. ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి పిజ్జా బర్గరు తీసుకుని ఇంకా అందరం అంటే నేను వాళ్ళతో ఉన్నాను కదా మా ఫ్రెండ్ వాళ్ళతోటి వాళ్ళు మేము కలిసి బేకరీకి వెళ్ళి అక్కడ పిల్లలకి ఏం కావాలో అది తినిపించేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందంటే కరెక్ట్గా నాకు తెలిసి 6 ఎంత అయినట్టుంది, 5 నాకు గుర్తులేదు. ఇంకా పొద్దున చేసిన కొంచెం బిర్యానీ ఉంది, పెరిగేసుకుని తినేసాము. తినేసి ఇంకా శుభ్రంగా పడుకున్నామండి. సెలబ్రేషన్స్ అయితే బాగా చేశారు, కానీ రోజంతా కూడా దీంతోనే సరిపోయింది నాకు. కరెంటు కూడా లేదు కదా, ఇంట్లో ఉన్నా కూడా మిషన్ ఎక్కడానికి ఉండదులేండి. మొత్తం మీద నాకైతే హ్యాపీగా అనిపించింది. పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. పిల్లలకు చక్కగా డ్యాన్స్ వేయటాలు, యాక్టివ్గా ఉంటారు. అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే యాక్టివ్గా ఉంటారు. సాటర్డే పెట్టడం ఇంకా మంచి పని అయింది. సండే పూర్తిగా రెస్ట్ తీసుకుంటారు కదా, సాటర్డే చేసినా కూడా. వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళనమాట. ఇంకో మా జయదేవ్ అక్కడ ఉంటాడు. ఇదిగో వాటర్ తాగేసి నాకు బిస్కెట్ ప్యాకెట్ రాలేదమ్మంటే పోతే పోంటారు బిస్కెట్ ప్యాకెట్ నాడు వెళ్ళిపోదాం అంటున్నాను. ఇంకా అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు పిల్లల్ని. వీళ్ళంతా కూడా ప్రైమరీ అంటే ఫస్ట్ నుంచి థర్డ్ అంటే ఎల్కేజీ యూకేజీ థర్డ్ క్లాస్ వరకు సెకండ్ క్లాస్ వరకు ప్రైమరీ అనమాట. ఇంకా బయటకు వచ్చి ఫోటోలు దిగాం కొన్ని. వాళ్ళ ఫ్రెండ్ చార్విక్ డ్యాన్స్లో ఇప్పుడు దాకా నేను వీడియో షూట్ చేసింది ఈ అబ్బాయిది అనమాట. ఇంక ఇక్కడ ఎక్కడానికి ఉంది కానీ కింద రాళ్ళు ఉన్నాయండి. వద్దు అని చెప్పాను అనమాట. ఎక్కొద్దు అంటే అలాగే దింపేశాను. కింద రాయలు ఉన్నాయి కదా, పడిపోతే మళ్ళీ దెబ్బలు తగులుతాయి ఆ లోపల నుంచి పడిపోతేని. అలాగే చిన్నోడు కొంచెం కాలు జారింది. నేను చెప్పాను అందుకుని ఎక్కొద్దని, ఎందుకు ఎక్కుతున్నారని మళ్ళీ తీసుకొచ్చేసాను అనమాట. చాలా డేంజర్, కింద అన్ని రాళ్ళు ఉన్నాయి చూడండి, ఆ మధ్యలో ఇరుక్కుపోతున్నారు వీళ్ళు. ఇంకో మా వాడు చూసారా యాషాలు ఎట్లా ఉన్నాయో. అక్కడ కొంచెం స్లిప్ అయ్యి మధ్యలోకి పడ్డాడు అనమాట. పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడిపోను. చెప్తే వినరండి, అస్సలు వినరు. ఇంకా కొన్ని ఫోటోలు కూడా దిగేసాం మేము. దిగేసి ఇంకా అక్కడ బేకరీకి వెళ్ళి తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇంటికి వెళ్ళేసరికి ఎంత అయిన టైము ఇంకో చూసారా 5:45 అయింది. ఇంకా ఐస్ క్రీమ్లు కూడా కొన్నాము. ఇంకా అడిగిందల్లా ఇచ్చేయాలి కదా, బాగా డ్యాన్స్ వేశారు కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.